Listen, tenfold of Lord Jesus for all that they've sacrificed and the efforts that they put in, the love that they spend. Once again, submit each one of us, submit his family plans, that your name be glorified. In Jesus' name we pray. Every single thing, O Lord. దేవ ఆనందకరమైన సమయంలో తండ్రి దేవ మమ్మల్ని అందరినీ ఇక్కడ ఐక్యపరిచిన దానిని బట్టి కొందనాలు. And we pray, O God Jesus, that you would take care of every single thing, O God Jesus. దేవా నువ్వు ప్రతి ఒక్క చిన్న విషయం గురించి దేవా ఇదిగోనైనా నువ్వు సమకూరుస్తావని తండ్రి దేవా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. I pray for financial need, O God Jesus, to be met in this house of God. దేవా ప్రతి ఆర్థిక పరిస్థితి తండ్రి దేవా We submit this place into your hands. దేవా ఈ ప్రాంతాన్ని హస్తాలుగా We submit this house into your hands. దేవా ఈ గృహాన్ని హస్తాలుగా We submit this family into your hands. దేవా ఈ కుటుంబాన్ని హస్తాలుగా In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కొద్దిగా మాత్రం చెప్పాం కానీ వాక్యాన్ని దేవుడి కార్యం చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చేస్తున్నాం. అందరూ కనిపించుకోవాలి. ప్రార్థన మొదలు. We want that you bless us with the Lord Jesus Christ. This beautiful couple here, Lord Jesus, with your blood. We are Lord Jesus, that you carry this into their marriage, into their home, into their families, O Lord. Your hand be upon them, Lord Jesus. Bless you, in Jesus' name we pray. Thank you, Pastor. Hallelujah. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం. ఇది ఒప్పందం నిబంధన. ఈ నిబంధన కొరకు ప్రార్థన చేద్దాం. నాగరాజ్ పాస్టర్ గారు ఈ రెండు కుటుంబాల మధ్య తీసుకున్న ఈ నిబంధన కొరకు ప్రార్థన చేస్తారు.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే కోరుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలై కురియగా ఆమడి కుసుమము దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన పరచిన దీనమే మన కన్నులకు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. నువ్వు కాన్ఫిడెంట్ ఉంటే నేను ఉన్నట్టు చేసేస్తున్నాను. రైట్, ఓకే. ఆమెకు చూసుకుంటా కళ్ళల్లో పెట్టి ఆమె చెప్తున్నా గట్టి దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున తిప్పేస్వామను నేను అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున వ్యాధి అందును బాధి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును లేమిలోను కలిమిలోను నీవు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసమునై ఉన్నావు కనుక నిన్ను నా సొంత శరీరముగా దేవుడు నాకై అనుగ్రహించిన సాటి అయిన సహాయముగా నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. మరణము మనలను ఎడబాపు వరకు అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిద్దునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణమును చేయుచున్నాను. ఆమేన్. ఏం చేయాలంట? డబ్బులు అత్తగారికి మాట్లాడుతున్నారు, ఫోన్ చేయకూడదు, మెసేజ్ పెట్టకూడదు. ఆరోగ్యం బాగలేదు, అత్తయ్య గారు మీరు రండి, నువ్వే ఉండిపోవాలి అవసరమైతే. ఓకేనా? అది సంరక్షించడం అంటే ఏమిలో ఆరోగ్యము అనారోగ్యము ప్రతి పరిస్థితిలో కూడా నువ్వేం చేయాలంటే ప్రేమించాలా, అంటే సహాయం చేయాలా, సంరక్షించాలి. అది నీ బాధ్యత. ఎవరు చెప్పావు ఈ మాట? దేవుని ఎదుట నీ యొక్క భార్యగా చేసుకుంటున్న ఐశ్వర్యం చెప్పావు. ఓకే కదా? రైట్ రైట్. ఇప్పుడు ఆయన ఓకేనా? రైట్. ఈ మాట ఐశ్వర్యాను నేను గట్టి చెప్పు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా నేను నిన్ను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అన్ని విషయములలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి నీకు మాత్రమే సాటి అయిన సహాయముగా ఉండుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మీరు కూడా అదే ఇలా చెప్పిన మాట. ఓకేనా? అర్థమైంది కదా? ఎప్పటికీ కూడా మీరిద్దరు ఎప్పటికంట మరణం అనేది మనలను తీసివేస్తేనే తప్ప దేవుడి అధికారం నుంచి అప్పటి వరకు మీరు కూడా ఈ ప్రమాణాన్ని కట్టుబడి ఉండాలి. ఇది దేవుని ఎదుట అలాగే ఉన్నటువంటి దైవజనులందరి ఎదుట మరి వీళ్ళందరి ఎదుట మీరు ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణం మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీలతో
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఈ పెళ్లి భారీగా చేసుకునడానికి ఆమె ధరింపజేయడానికి ఏం తీసుకొచ్చారు? దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నీ నామమును నీకు ధరింపచేసి నా శరీరము నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థరాలుగా చేర్చుకొనిచున్నాను. ఎన్ని సెల్ ఫోన్లో మీరు చెప్పారు సార్లు రేపు లెక్క చెప్పేసి అన్ని కూడా రైట్. నీ యొక్క బంగారపు చైన్ ద్వారా నిన్ను మా భక్తులుగా స్వీకరించి మా శరీరం అంతటిగా నా ఆస్తి అంతటిగా నిన్ను నా పాలి భాగస్తునిగా దారాలముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను నందిగని రాత్రి వెలయుచు సంపదలం సంతుగని మృగ పెంపగుచు సహింపుద వీరు సుఖించుటకై రైట్. అబ్బాయి మీరు గమనించరు కానీ దూరంగా ఉండి ఇలా పట్టుకుంటే నాకు తెలిసింది. నేను కూడా నాయనతో పాటు అంతగా ఉనిగిపోతున్నాడు. మరి ఇప్పుడే ఉనిగిపోతే మరి ముందు ముందు ఎలా ఉనిగిపోతావు నాకు తెలియట్లేదు. పురుషులందరూ అంతే అనుకుంటా, నేను కూడా అంతే కదా. రైట్, ఓకే, ఉనికే పని లేదు, వేసేయమంటూ ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. ధైర్యంగా మొట్టమొదటి నీకే అవకాశం ఇస్తాను, నువ్వే దండేసి. అందరు చప్పట్లు కొట్టండి. దండేస్తూ ఉండగా అయ్యో ఫోటోగ్రాఫర్ తీతిగా ఉంటుంది. అమ్మ ఒకసారి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. రైలు ಅವಾಗ ಕೆಳಗಡೆ ಬರ್ತಾರೆ. ಸೊ ಮಧ್ಯದಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಕೊಡ್ರಿ. ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಚೇರ್ ಹಾಕಿ ಸರಿಸ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅದರೊಳಗೆ. ಎಷ್ಟು ಅಂದುಕೊಂಡು ఇప్పుడు ఏం ಯಾರು ಹಾಕ್ಬೇಡಿ. ಸ್ವಲ್ಪ ಮಧ್ಯದಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಕೊಡಿ. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా మా పరలోకపు దేవ, మా నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, పత్రికలలో నీవు భార్య భర్తల యొక్క బంధాన్ని గురించి
వివాహ వ్యవస్థ నుంచి అయ్యా పదే పదే మమ్మల్ని హెచ్చరించి ముద్ర వేసిన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఇదిగో నా తండ్రి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించిన ఇరుగు తిప్పేస్వామి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, ఐశ్వర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రెండు కుటుంబాలను బట్టి నీకు వందనాలు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములు ఈ బిడ్డలపై ఆశీర్వాదముడుగా గాక. మొదటి వాగ్దానము ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చేసేదరు గాక. 128వ కీర్తన ప్రకారము వీరి జీవితంలో ప్రతి ఆశీర్వాదము నిరంతరముండను గాక. వారి చేయి కార్యములు సఫలమగును గాక. వారి బిడ్డల కరువును వారు చూసెదరు గాక. అటు నీ ప్రతి ఆశీర్వాదం కొనికి మీరే మహిమను పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నూరంతలుగా వారిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సేవాన్ని బట్టి వందనాలు. Thank you for this wonderful children that you've given. Thank you for this wonderful children that you've given. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. Once again, submit ourselves for Lord. మమ్మల్ని అందరినీ హస్తలు